Garuda Express, an international courier service. టీటీడీలో ఎన్నో ఏళ్లుగా సాధారణ భక్తులకు అందుబాటులో ఉన్న 50 రూపాయల సుదర్శనం టిక్కెట్లు రద్దయ్యాయి. విడతల వారీగా ఈ టిక్కెట్ల కోటాను తగ్గిస్తూ వచ్చిన టీటీడీ ఈ నెల 1 నుంచి పూర్తి స్థాయిలో రద్దు చేసింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే మధ్యతరగతి భక్తులను దృష్టిలో పెట్టుకుని గత ఈవో రమణాచారి 50 రూపాయల సుదర్శన దర్శనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ దర్శన కౌంటర్ల ద్వారా టిక్కెట్లను కేటాయించేవారు. దాదాపు 50% పైగా ఈ టిక్కెట్లను పొందిన మధ్యతరగతి భక్తులు శ్రీవారిని శీఘ్రంగా దర్శించుకుంటున్నారు. అప్పట్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఈ భక్తులకు మాత్రమే 8 కంపార్ట్మెంట్లను కేటాయించారు. ఆ తర్వాత ఈవోగా వచ్చిన ఐవైఆర్ కృష్ణారావు 300 రూపాయల శీఘ్ర దర్శనం విధానాన్ని అమలు చేశారు. దీంతో 50 రూపాయల సుదర్శనం టిక్కెట్ల కేటాయింపులో కోత విధించారు. ఆ తర్వాత ఈవోగా పనిచేసిన ఎంజీ గోపాల్ 300 ఆన్లైన్ ప్రత్యేక దర్శన విధానానికి శ్రీకారం చుట్టారు. క్యూ లైన్లలో నిరీక్షణ లేకుండా ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకున్న సమయాల్లో శ్రీవారిని దర్శించుకునే చర్యలు తీసుకోవడంతో పాటు కోటాను భారీగా పెంచారు. ఈ తరుణంలో 50 రూపాయల సుదర్శన టిక్కెట్ల కేటాయింపు తగ్గుతూ వచ్చింది. ఆన్లైన్ దర్శన విధానానికి మంచి స్పందన లభిస్తుండటంతో సుదర్శన టిక్కెట్లను సోమ, మంగళ, బుధవారాల్లో మాత్రమే మంజూరు చేయడం ప్రారంభించారు. ఈ నెల 1 నుంచి 50 రూపాయల సుదర్శన టిక్కెట్లను పూర్తిగా రద్దు చేశారు. దీనిపై ఎలాంటి ప్రకటన కూడా చేయకపోవడం శోచనీయం. అయితే 50 రూపాయల సుదర్శన టిక్కెట్ల రద్దుతో భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.